మౌనమేలనోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. పోయిన వారం ఎపిసోడ్ రిలీజ్ అవ్వనందుకు క్షమించండి. కొంచెం పనిలో ఉండి రాయటం కుదరలేదు. ఇక ఇవాళ మీరు వినబోతున్నది గుర్తున్నానాలోని 4వ ఎపిసోడ్. మొదటి 3 ఎపిసోడ్లు కనుక వినకపోయింది ఒకసారి వెనక్కి వెళ్ళి అది వినేసి ఇక్కడికి వచ్చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఆ ఉత్తరం పట్టుకొని గదిలోకి పరిగెత్తాను. తలుపు గడిపెట్టుకొని ఉత్తరం చదవటం మొదలు పెట్టాను. గౌరవనీయులైన జానకి గారికి. అది చూడగానే నవ్వొచ్చేసింది. ఇదేంటి, కాబోయే భార్యకి రాసిన లేఖలో గౌరవనీయులైన అని రాశారు అనేసి మళ్ళీ చదవటం మొదలు పెట్టాను. నేనెప్పుడు అనుకోలేదు ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క పాట ఇవాళ మీకు ఉత్తరం రాసేలా చేస్తుంది అని. ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను ఆ మాధవుడి గుడిలో. మీకంటే ముందు మీ స్వరం నన్ను చేరింది. కానీ ఆనాడు మీరు ఆ మాధవుడి కోసం పాడుతున్నట్లు అనిపించలేదు. సాక్షాత్ ఆ మాధవుడితో కలిసి పాడుతున్నట్లు అనిపించింది. కానీ ఎప్పుడైతే మీ సంబంధం వచ్చిందో అప్పుడు నాకు అనిపించింది ఇది అనుకోకుండా జరుగుతున్నది కాదు, విధి మనకి ఇంకేదో గొప్పగా రాసి పెట్టింది అని. మీకు పెళ్ళంటే కొంచెం కలవరంగా ఉండి ఉండొచ్చు, అంతేలేండి. 20 సంవత్సరాలు అమ్మ నాన్న కాలు కందకుండా పెంచుంటారు. అలాంటిది ఇప్పుడు వారిని వదిలి వేరొక ఇంటికి వెళ్ళాలి అంటే ఆ కలవరం తప్పదు. దానికోసమే ఈ ఉత్తరం. అది కాక ఈ రోజుల్లో పెళ్ళంటే వంటింటి జీవితం, కలల్ని కోల్పోవడమే. కానీ నా విషయంలో అలా కాదు జానకి. నీ పాటలో నాకు జీవితం కనిపించింది, నీ స్వరంలో ప్రేమ కనిపించింది. మన పెళ్ళి మీ కలల్ని ఆపేసేది కాకూడదు, ఇంకా చెప్పాలి అంటే విస్తరించేలా చేయాలి. నేను మీకు కేవలం ఒక భర్తగా ఉండాలి అనుకోవడం లేదు జానకి. నేను మీకు ఒక సహచరుడిగా ఉండాలి అనుకుంటున్నాను. మీ పాటలకి జతైన మరొక గొంతు అవ్వాలి అనుకుంటున్నాను. జీవితాంతం మీ అడుగులకి ఒక తోడు అవ్వాలి అనుకుంటున్నాను. మొన్న అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను, ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఇల్లంతా సందడితో నింపేస్తుంది, గోడలకి గొంతునిస్తుంది, కిటికీలకి కవిత్వం నేర్పుతుంది అని. ఆ మాటలు వినగానే చిన్నగా నవ్వుకున్నాను. ఇంకా నా మనసు చెప్తుంది జానకి, మన మధ్య బంధానికి సంగీతమే సాక్ష్యమని. ఇది ప్రేమ లెక్క కాదు, ఇదొక ఆహ్వానం. మీరు ఈ ఉత్తరం చదువుతున్నప్పుడు మీ మనసులో కొంచెమైనా తీపి అలజడి కలిగి ఉంటే రేపు సాయంత్రం ఆ మాధవాలయానికి రండి. నేను అక్కడే ఉంటాను, ఎప్పట్లాగానే గుడికి కుడి చేతి వైపున పసుపు రంగు కుర్తా ధరించి. మీరు రాకపోయినా తప్పులేదు, కానీ మీరు వస్తేనే నా గానం మొదలవుతుంది. లేదు అంటే మీరు మీ నాన్నగారి కోసం మీ పెళ్లి ఒప్పుకున్నారు అనే అనుకుంటాను. అంతే. ఇక మీకోసం వేచి చూస్తూ రాఘవ. అంతే లిసనర్స్, ఇంతకీ నెక్స్ట్ జానకి గుడికి వెళ్ళింది అంటారా, రాఘవని కలిసిందంటారా, లేక వాళ్ళ నాన్నగారి కోసం మీ పెళ్లికి ఒప్పుకుందంటారా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. అంతవరకు సెలవు. వింటూనే ఉండండి మౌనమేలనోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. నేను మీ అమూల్య చోటిశెట్టి, సైనింగ్ ఆఫ్.